హైకోర్టు బీసీ విద్యార్థుల ఫీజులు వసూలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిన నేపథ్యం లోపల చాలా కాలేజీలు విద్యార్థులకు ఫీజులు కట్టే వరకు ఆర్టికెట్లు ఇవ్వమని క్లాసులకు రానివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. అది కేవలం సింగిల్ బెంచ్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ రావడమే చాలా అన్యాయం. సవాల్ చేస్తున్నారు పార్లమెంట్ సభ్యునిగా. ఈ ఇష్యూలు కూడా పార్లమెంట్ లేవనెత్తుతా, వదిలిపెట్టండి ఎవరిని. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చాయి. ప్రభుత్వ జీవో విరుద్ధంగా ఫీజులు వసూలు చేయొద్దని. అదేవిధంగా సాంకేతిక విద్యామండలి, ఆల్ ఇండియా సాంకేతిక విద్యామండలి విద్యార్థుల వద్ద ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా వసూలు చేయొద్దని ఆ సర్కులర్ చేశారు. యూజీసీ ఇంకో సర్కులర్ చేశారు. హైకోర్టు ఫుల్ బెంచ్ గతంలో ఒక 5-6 జడ్జిమెంట్ కూడా విద్యార్థులను వేధించొద్దు, ఫీజులు వసూలు చేయొద్దని జడ్జిమెంట్ ఇచ్చారు. అయినప్పటికీ సింగిల్ బెంచ్ జడ్జి గారు ఏ ఒత్తిడి ఉల్లంఘనో, మరి ఏ సర్కులర్ చూపెట్టిరో, ఏ ఆర్డర్ చూపెట్టిరో, వాళ్ళ కష్టాలు ఏమి చూపెట్టిరో విద్యార్థుల వద్ద వసూలు చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, పేద కులాలు చదువుకోకుండా చేసే కుట్రది. అందుకే ఆ జడ్జిమెంట్ మీద అప్పీల్ పోవాలి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అదేవిధంగా విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేసుకోకుండా కౌన్సిలింగ్లో అడ్మిషన్ ఇచ్చారు. మా ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చిందని పిల్లలు వచ్చి చదువుకుంటారు. మా ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పి చదువుకుంటారు. అంతేకా ఫీజులు కట్టంటే చదువుకోకుంటున్నారు. కాబట్టి ఫీజులు లేవని చదువుకుంటున్నారు. ఇప్పుడు ఫీజులు కట్టబట్టి ఏడికని తెచ్చిస్తారు? వల్ల వీళ్ళందరూ తీవ్రవాదులు కావాలా, లేకపోతే మండలు చేయాలా, దొంగతనాలు చేయాలా, ఆస్తులు కూడా లేవు అమ్ముకుందికి. కాబట్టి ఫీజులు వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితులు వసూలు చేయొద్దు. ఫుల్ బెంచ్ కోతాం, న్యాయం జరిగే వరకు కుట్టాం. ప్రభుత్వం మెడ నుంచి ఫీజుల బకాయిలు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టాం. ఆయనను వంగబెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఫీజుల బకాయిలు ఎందుకు ఇవ్వమని రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 7,000 కోట్లు 8,000 కోట్లు వెనికే మంత్రులే కాంట్రాక్టర్లు. మొత్తం మొన్న ఆర్టీసీని మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పనికే ట్రై చేశారు. అప్పుడు మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పని చేస్తే ఆ డ్రైవర్ చచ్చిపోయాడు, ఒక డ్రైవరే చచ్చిపోయాడు. ఈ విధంగా అడుగడుగున అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్ విడుదల చేయాలి, ఫీజులు వసూలు చేయొద్దని వెంటనే ఆర్డర్ కాలేజీలకు జారీ చేయాలని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ తోటి చర్చ జరపడం జరిగింది. సెక్రటరీ గారు కూడా చర్చల్లో పాల్గొన్నారు. తప్పనిసరి ఫీజులు వసూలు చేయకుండా అన్ని కాలేజీలకు మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఫీజులు వసూలు చేసే ఎవరైతే కోర్టుకు పోయారో 15 కాలేజీలను, ఆ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఏం తమాషా ఉందా? కాలేజీలకు నకరాలు అయిపోయినాయా? ఇన్ని రోజులు కాలేజీల విద్యార్థుల ఫీజులతో బతికి బయటపడి పెద్ద కాలేజీలని కోటగాలని చెప్పి పేద కులాలు చదువుకుంటే కుట్రలు చేస్తారా? మీరు కుట్రల భాగస్వాములు అవుతారా? పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తారా? చెయ్యండి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఏ కాలేజ్, అందరికి విద్యార్థులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ కాలేజీ అయినా మీ దగ్గర బలవంతంగా ఫీజులు వసూలు చేయడం, హాల్ టికెట్లు ఆపడం చేస్తే నాకు ఫిర్యాదు చేయండి. మీ సంఘానికి ఒక్కొక్కరిని డొక్కా తీరుస్తా. ఎవరిని ఏ కాలేజీని వదిలిపెట్టా. కాలేజీలు బతుకుతునే విద్యార్థుల ఫీజులతోటి. తమాషా ఉందా? పేద కులాలు చదువుకుంటే మీ కళ్ళకి కనిపిస్తలేదా? ప్రభుత్వ జీవోలు కనిపిస్తలేవా? కౌన్సిలింగ్లోనే ఫ్రీగా పంపించారు. విద్యార్థుల దగ్గర వీళ్ళ సెలక్షన్ ఆర్డర్ మీద విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయొద్దని ఆర్డర్ ఉంది. అయినా వీళ్ళు ఎట్లా వసూలు చేస్తారు? ఎట్లా కోర్టు పోతే గవర్నమెంట్ మీద ఫీజులు వసూలు చేయాలి, బడ్జెట్ రిలీజ్ చేయమని కోర్టు పోవాలి. విద్యార్థుల దగ్గర సిగ్గుంది. ఈ కాలేజ్ యజమాన్యాలకు ఆ 15 కాలేజీలను ఇవన్నీ కూడా వదిలిపెట్టని చెప్పి హెచ్చరిస్తున్నాయి. ఈ 15 కాలేజీలు చాలా సీనియర్ కాలేజీలు. 1980 లోపల చెన్నారెడ్డి అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను రిజర్వేషన్లు పెట్టిస్తున్నా. ఆ కాలేజీ యజమానులు అప్పుడు మంచిగా ఉంది. మాలాకొండారెడ్డి మరి రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ ఫీజు సృష్టికర్త ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మరి విద్యార్థి కలవడం జరిగింది. ఎందుకంటే మన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దానికి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, అవసరమైతే
హైకోర్టుకి వెళ్ళి మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి మరి ఆర్ కృష్ణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా మేము విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం తక్షణమే మరి విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి. ఎందుకంటే విద్యార్థులు మరి ఫీజు బకాయిలు ఇవ్వక కాలేజ్ యజమాన్యాలు అరిగోసలకు మరి పెడుతుంది. మరి కోర్టు తీర్పును సాగున పెట్టి మరి యజమాన్యాలు మెడ మీద కత్తి పెట్టి విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న విద్యార్థి ప్రణీత్ అనే విద్యార్థి చనిపోయిండు. మరి పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ గా మరి ఉద్యమాలు చేసినాం, మరి కొట్లాడినాం. ఈ ప్రభుత్వానికి వెంటనే మరి విద్యార్థులు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసిన లేని ఏడల పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. ఇక కాలేజ్ యజమానులు ఎవరైతే కోర్టుకు పోయి విద్యార్థులకు అపోజిట్ లో మీరు కొట్లాడారో ఆ కాలేజీలను బీసీ విద్యార్థి సంఘం వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులను దోసుక తినాలని చూస్తున్నారు. ఇవాళ కోటాని కోట్ల రూపాయలను మీరు సంపాదించుకుంటూ విద్యార్థులను అరిగోసలు పెడుతున్నటువంటి ఈ వాస్తవమైనటువంటి ఇవన్నిటిని ఉన్నవి కనుక మీ పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం వెంటనే విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. చదువు అందరికీ చదువు ద్వారానే మన రాజ్యాంగ బాధ్యతలు సమానంగా చదువు అనేది విద్యనిస్తే ప్రపంచాన్ని మనం అది లేకుండా చేస్తాం. మొత్తం ఉద్యమాలు అయితే చుట్టుపక్కల ఏమైతుందో ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ నేర్పిస్తే మాకు అసలు జడ్జిమెంట్ వ్యాలిడ్ కాదు, పట్టణంలోనే ఉంటుంది. ఫుల్ బెంచ్ సుప్రీం కోర్టు పోతే అది ఎత్తిన ట్రాన్స్ఫర్ చేస్తుంది. లేకపోతే జడ్జిలు ఎన్నో నేనేమో దర్శనం నుండి మీరు ఆ పక్కన లాస్ట్ 52 సైడ్ ముందర